హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో ఈరోజు మనం వినబోతున్న కథ బాధ్యతలో హక్కు. రచయిత్రి పూర్ణిమ పెమ్మిరాజ్ గారు. ఇక కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ ఏదన్నా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాము. కూతురన్నా కొడుకన్నా ఒకటే, తేడా ఏం లేదు అనటం మాటల వరకే. మనస్ఫూర్తిగా ఎంతమంది అలా భావిస్తున్నారన్నది గ్యారంటీ లేదు. కృతి గొంతు విని కాఫీ పట్టుకెళ్తున్న వసంత గుమ్మం దగ్గరే ఆగిపోయింది. నువ్వైతే అలా అనుకోక్కర్లేదు. మీ ఇంట్లో నిన్నెలా చూస్తారో మేము చూస్తూనే ఉన్నాంగా. మన చిన్నప్పటి నుంచి మీ తమ్ముడికి నీకు మధ్య ఏ డిఫరెన్స్ లేదుగా, కృతి ఫ్రెండ్ రేష్మ అంది. మిగిలిన వాళ్ళంతా నవ్వుతూ తలూపారు. నేను అలానే అనుకున్నా. మా ఇంట్లో మా ఇద్దరి మధ్య ఎలాంటి తేడా లేదు అనే అనుకున్నా, కానీ పెళ్ళాక తెలుస్తోంది ఆడపిల్ల అంటే ఎంతైనా పరాయిదే అన్న ఫీలింగ్ మా పేరెంట్స్కి ఉందని. కొంచెం బాధగా వినిపిస్తున్న శృతి మాటలకి స్థానువులాగా నిలబడిపోయింది వసంత. ఏంటమ్మా అక్కడే ఉండిపోయారు? పానిపిల్ల యాదమ్మ పిలుపుకి తేరుకుంది వసంత. కృతి ఫ్రెండ్స్ వచ్చారు, ఇవి ఇచ్చే వాళ్ళకి, నాకు పనుంది. ట్రే యాదమ్మకి ఇచ్చి వంటింట్లోకి వెళ్ళిపోయింది. షాకింగ్గా ఉంది వసంతకి. తన చెవులు తానే నమ్మలేకపోతుంది. నిజంగా కృతినేనా అలా అన్నది? తను సరిగ్గానే విన్నదా? ఏం తేడా కనపడింది కృతికి? అలా తేడా ఏది కృతి కనిపించకూడదనే పుట్టినప్పటి నుంచి తనని ప్రిన్సెస్ లాగే చూసుకుంటూ వచ్చాం కదా. అయినా ఎందుకు ఇలా అనిపిస్తోంది? వసంతకి గతమంతా గుర్తుకొస్తోంది. అమ్మా, నేను అక్క కూడా బస్ ఎక్కి కాన్వెంట్కి వెళ్తాం అన్నయ్యలతో పాటు. స్కూల్ యూనిఫామ్ వేసుకుని షూ వేసుకుంటున్న అన్నల్ని ఆశగా చూసి అడిగింది 8 ఏళ్ల వసంత. ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా కాన్వెంట్కి పంపాలంటే మాటలా తల్లి? వాళ్ళిద్దరికీ ఫీజు కట్టేసరికే మాకు దేవుళ్ళు కనబడుతున్నారు. అక్క చూడు, చక్కగా ఏం మాట్లాడకుండా వెళ్తోంది కదా గవర్నమెంట్ బడిలోకి. అయినా చదువుకోవడానికి ఏ బడైతే ఏంటి, విసుక్కుందమ్మ. అయితే అన్నలిద్దరినీ కూడా మాతో మా బడికి పంపు, చదువుకోవడానికి ఏదైతే ఏమన్నావుగా ఉక్రోషంగా అంది వసంత. వాళ్లతో మీకు పోలికేంటే? వాళ్ళు మగపిల్లలు, చదువుకొని ఉద్యోగాలు చేయాలి. మీరేం చేస్తారు? ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేళాలా? త్వరగా అన్నాలు తిని బయలుదేరండి. లలిత, కంచాలు పెట్టు, పెద్ద కూతుర్ని పురమాయించింది వసంత వాళ్ళమ్మ. నాకు వేడి అన్నం కావాలి, ఆ చద్దన్నం మజ్జిగ వద్దు మరాయించింది వసంత. దీంతో పెద్ద తలనొప్పి అయిపోయింది. అన్నిటికీ మగపిల్లలతో పోటీ. నోరు మూసుకుని తిను, లేకపోతే మానే. నేను మీ అమ్మలాగా సాగదీస్తూ కూర్చోను. లలిత, అన్నలక ఆ వేడన్నం పెట్టి పెరిగే, మీ ఇద్దరూ చద్దన్నం తిని బయలుదేరండి. నానమ్మ అరుపులకి కిక్కురు మరకుండా కంచం దగ్గర కూర్చుంది వసంత. అప్పుడే పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావక్క? ఇంకా చదువు పూర్తి కాకుండా నిశ్చితార్థానికి రెడీ అవుతున్న లలితను చూస్తూ అడిగింది వసంత. మంచి సంబంధం చేసుకోమన్నారుగా, ఇంకెందుకు ఇప్పుడు ఈ ఆలోచనలు? నిర్లిప్తంగా అంది లలిత. చెప్పొచ్చుగా అక్క, ఎంత మంచి మార్కులు వచ్చాయి నీకు. అన్నయ్య ఇంటర్ తప్పినా మళ్ళీ నానా తంటాలు పడి ఇంజనీరింగ్లో చేర్చారు. నీకు చాలా మంచి మార్కులు వచ్చాయి. సీట్ వస్తుంది కదా మంచి కాలేజ్లో, గట్టిగా అడుగు ఆవేశంగా అంటున్న 14 ఏళ్ల వసంతను జాలిగా చూసింది లలిత. పిచ్చిదాన, అడిగి లేదనిపించుకోవడం తప్ప చిన్నప్పటి నుంచి ఏదన్నా కోరుకున్నది దొరికిందా మనకి? ఆడపిల్ల అంటే బరువు, వీలైనంత ఈజీగా దించుకోవాలి అనుకుంటారు తల్లిదండ్రులు. ఆడపిల్ల పుట్టినప్పుడే పరాయిది అన్న ముద్ర వేసేస్తారు. చూస్తూనే ఉన్నావుగా, చిన్నప్పటి నుంచి తినే తిండి దగ్గర నుంచి మనకు అన్నయ్యలకి మధ్య ఎంత తేడా ఉందో. వాళ్ళ దృష్టిలో మనకి పెళ్లి చేసి పంపిస్తే ఏడాదికి ఒకసారి వచ్చిపోయే చుట్టాలం మాత్రమే మనం. అనవసరంగా గొడవెందుకు? మనం పరాయి ఎలా అవుతామక్క? ఈ ఇల్లు మనది కూడా కదా. అలా ఎలా అవుతుంది వసంత? అమ్మ వాళ్ళ దృష్టిలో మనం వేరే ఇంటి వాళ్ళం. వాళ్ళని తప్పు పట్టక్కర్లేదు. లోకతీరి ఇది. అమ్మాయి అంటేనే ఆడపిల్ల కానీ ఇక్కడ పిల్ల కాదు అని నానమ్మ ఎన్నిసార్లు అంది? నువ్వు విన్నావుగా వాళ్ళ ఆలోచన అది. ఎందుకు గొడవ పెట్టుకుని మనం బాధపడి వాళ్ళని బాధ పెట్టడం? నేను అలా ఒప్పుకోను, ఉక్రోషంగా అంటున్న వసంతను చూసి నవ్వొచ్చింది లలితకి. సరే ఒప్పుకోకు, రేపు నీకు పెళ్ళై పిల్లలు పుట్టాక నువ్వన్నట్టే పెంచి చూపించు. సరదాగానే లలిత అన్న ఆ మాటలు ముద్రపడిపోయి వసంత మనసులో. నీకేదైనా గిఫ్ట్ ఇవ్వాలనుంది, ఏమివ్వాలో తెలియట్లేదు, అందుకే నిన్నే అడిగేస్తున్నానోయ్. నీకేమిమ్మంటావు? 9వ నెలల గర్భంతో భారంగా కనిపిస్తున్న వసంతని ప్రేమగా చూస్తూ అడిగాడు రమేష్. నాకేం కావాలండి? అడగకుండానే అన్నీ అమర్చి భర్త, అర్థం చేసుకునే అత్తగారిల్లు రెండూ దేవుడే ఇచ్చాడు. అయినా సడన్గా గిఫ్ట్ ఇవ్వాలనే కోరికేంటి? నవ్వుతూ అడిగింది భర్తని వసంత. నువ్వు నాకెంతో అమూల్యమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నావు. నేనేమిచ్చినా దాని ముందు తక్కువే.
అయినా సరే ఏదన్నా ఇవ్వాలనిపిస్తోంది. ప్లీజ్ ఏం కావాలో చెప్పవా? గడ్డం పట్టుకుని బతిమలాడుతున్నాడు రమేష్. అయితే నాకో మాట కావాలి, ఇస్తారా? చెప్పేం కావాలో? పుట్టేది ఎవరో తెలీదు కానీ అమ్మాయి పుడితే తనని ఏ రకంగానూ తక్కువ చూడనని మాటివ్వండి. తనకి అన్నిటిలో అన్ని రకాలుగా సమాన హక్కు ఉండాలి. ఎప్పుడూ తన మీద వివక్ష చూపకూడదు. అలా అని మాట ఇవ్వండి. చేయి చాపింది వసంత. ఏయ్, ఏంటిది వసు? అసలు ఎందుకు అలా చేస్తాం? నువ్వు ప్రత్యేకించి అడిగి మాట తీసుకోవాలా? మనకి అమ్మాయి పుడితే అంతకన్నా కావాల్సిందేముంది? మేం ముగ్గురము మగపిల్లలమే. అన్నయ్యలిద్దరికీ మళ్ళీ మగపిల్లలే. చిరాకెత్తిపోయి ఉన్నాం. మనకి అమ్మాయి పుడితే తనే ప్రిన్సెస్ ఆఫ్ ది హౌస్. తనకే ఫస్ట్ హక్కులన్నీ. ఇందులో మాట తీసుకునేంత ఏముంది? నవ్వొచ్చింది రమేష్కి. మీకు తెలీదు మా ఇంట్లో ఎలా ఉండేదో. నేను అక్క ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశామో. పుట్టింటి విషయాలు బయట పెట్టుకోవడం ఇష్టం లేక నేను ఎప్పుడూ మీతో చెప్పలేదు. మా ఇంట్లో మా హోదా ఎప్పుడూ సెకండ్ క్లాస్ సిటిజన్స్. మగపిల్లలకి కాన్వెంట్ చదువులు, వెల్ కోచింగ్ సెంటర్లు, ఆడపిల్లలకి అత్తెసరి చదువులు. వాళ్ళకి ప్రతి పండక్కి బట్టలు, మాకు ఏడాదికి 3 జతలు. నా ఈ డిగ్రీ పూర్తి చేయడానికి ఇంట్లో 3వ ప్రపంచ యుద్ధం చేయాల్సి వచ్చిందంటే నమ్ముతారా మీరు? ఒకవేళ మా అమ్మ నాన్న కాస్త మెత్తపడ్డా మా నాన్నమ్మ అస్సలు ఊరుకునేది కాదు. ఆడపిల్ల అంటే అక్కర్లేని ఖర్చుగా ఫీల్ అయ్యేది. అంతెందుకు, మొన్నీ మధ్యనే మా ఇల్లు అమ్మారు. మా ఇద్దరికీ ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు అక్కకి ఎంత బాధ అనిపించిందో. చెప్పలేదేం అని అడిగితే మా ఇల్లు మా ఇష్టం, మీకు పెళ్లి చేసి పంపించేశాం, మీకే హక్కు లేదింకా అన్నాడు అన్నయ్య. ఆస్తిలో హక్కు కోసం కాదు అడిగింది, మేం పుట్టి పెరిగిన ఇల్లు. అటాచ్మెంట్ మాకు ఉంటుందిగా, ఒకసారి చూసుకునేవాళ్ళం కదా. పెళ్ళైనంత మాత్రాన మీకేం సంబంధం లేదు అన్నట్టు అంటే ఎంత కష్టంగా ఉంటుంది. గాఢంగా శ్వాస తీసుకుంది వసంత. అందుకే అడుగుతున్నా, మన పిల్లలు ఎవరన్నా కానీ అందరినీ ఒకేలా చూడాలి, సమాన హక్కు ఉండాలని, సమానంగా ప్రేమించాలి. అది నాకిచ్చే గిఫ్ట్. ఇస్తారు కదూ? చేయి చాపింది. సమానం కాదు, నేనైతే అమ్మాయిలకే ఫస్ట్ ప్రిఫరెన్స్, అబ్బాయి అయితే సెకండ్ క్లాస్ సిటిజన్. గట్టిగా నవ్వుతూ అన్న రమేష్ని చిరుకోపంతో చూసింది వసంత. సారీ, కోపం తెచ్చుకోకు. సరే మాట ఇస్తున్నా చూడు, మన ప్రేమ కానీ మన ఆస్తి కానీ మన పిల్లలిద్దరికీ సమానం. వాటి మీద హక్కు సమానం. ఎక్కడా ఎలాంటి తారతమ్యం మనం చూపించాం, సరేనా? చేతిలో చేయి వేసి దృఢంగా చెప్పాడు రమేష్. అనుకున్నట్లే అందరి కోరిక తీరుస్తూ పుట్టిన అమ్మాయిని చూసి పొంగిపోయాడు రమేష్. అతని కుటుంబం కూడా 2 తరాల నుంచి ఇంట్లో అమ్మాయి లేకపోవడం అందరికీ ముద్దే కృతి అంటే. కృతి పుట్టిన 2 ఏళ్లకి అర్జున్ పుట్టాడు. కానీ కృతికి గారాబం ఏమాత్రం తగ్గలేదు. రమేష్ ముందే అన్నట్లుగానే కూతురు తర్వాతే ఎవరన్నా ప్రిన్సెస్ లానే చూసుకున్నాడు. తను ఏం చదువుకుంటానంటే అదే, ఎక్కడ చదువుతానంటే అక్కడే చదివించారు. ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా కూడా తన చదువు పూర్తి అయ్యే వరకు తను పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే తనకి నచ్చిన అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేశారు. తదనంతరం ఆస్తిపాస్తులన్నీ ఇద్దరు పిల్లలకి సమానంగానే రాసి రిజిస్టర్ కూడా చేశాడు రమేష్. ఇప్పటి నుంచి ఎందుకు ఈ వీళ్ళామా అని అందరు అంటున్నా కూడా పట్టించుకోలేదు. తను నిర్లక్ష్యం చేయబడ్డానని కూతురు కలలో కూడా అనుకోకూడదని ఇంత కష్టపడ్డారు. అయినా కృతికి అలా అనిపిస్తుందంటే ఎక్కడ జరిగింది తప్పు? రమేష్ వింటే అస్సలు తట్టుకోగలడా? కూతురు అలా ఫీల్ అవుతుందంటే. తలనొప్పి వచ్చేసి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని పడుకుండిపోయింది వసంత. అమ్మా ఈ టైంలో పడుకున్నావేంటి? కృతి పిలుపుకి లేచి కూర్చుంది. ఏం లేదు, తలనొప్పిగా ఉందని పడుకున్నాను, నిద్ర పట్టేసినట్టుంది. ఇందాకటి దాకా బాగానే ఉన్నావుగా, ఇంతలో ఏమైంది? ఏమో తెలీదు, వచ్చింది నొప్పి అంతే, కొంచెం ముక్తసరిగా అంది వసంత. నేను అన్న మాటలు విన్నావు, డిస్టర్బ్ అయ్యానని చెప్పచ్చుగా. అవును, నేనేం చెప్తున్నానో పూర్తిగా వినాలి, మధ్యలోనే వెళ్ళిపోయామే నవ్వుతూ అంటున్న కృతిని చూసి కోపం వచ్చింది వసంతకి. నేను వినాలనే మాట్లాడావా? మాటలన్నీ ఎందుకు? ఎప్పుడైనా నీకేదన్నా తక్కువ చేశావా? ఇందాకటి నుంచి ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావట్లేదు మా తప్పేమిటో. మీ ఇద్దరికీ ఏదన్నా సమానంగానే ఇవ్వాలని మా తపన, అలానే ఇచ్చామని అనుకున్నాం. అయినా నీకేదో తక్కువైనట్లు అనిపిస్తోందని తెలిసాక నాకు తట్టుకోవడం కష్టంగానే ఉంది అంది వసంత. నాకు తక్కువ చేశారని నేను అన్నానా అమ్మా? నిజానికి ఇద్దరిలోకి నాకే ఎక్కువ చేశారు మీరు. ఏ డిమాండ్ అయినా చిన్నప్పటి నుంచి ముందు నాదే తీర్చారు. ఎలా అంటానమ్మా అలా? మరి నువ్వు అన్నది ఏమిటి? పెళ్ళయ్యాక తెలుస్తుంది ఇద్దరు సమానం కాదని, నిన్ను పరాయి పిల్లలా అనుకుంటున్నామని. అనేగా ఎందుకలా అనిపించింది? నీ పెళ్ళైన ఈ 10 ఏళ్లలో ఇప్పటికీ ఏ పండగైనా ఫంక్షన్ అయినా ముందు నీకు చెప్పాకే తమ్ముడికి ఫోన్ చేసి చెప్తాను. ఈ ఇల్లు మా మిగిలిన ఆస్తులు అన్నీ మీ ఇద్దరికి సమానంగా రాసేశాం.
ఎక్కడ నీ హక్కుకి భంగం కలుగుతుందో అని నీకన్నా కూడా ఎక్కువగా నేను మీ నాన్న ఆలోచిస్తాం. చెప్పుకుపోతున్న వసంత చెయ్యి పట్టుకుని ఆపింది. అవునమ్మా, నాకన్నింటిలో సమాన హక్కు ఇచ్చారు, మరి బాధ్యతలలో హక్కు ఎందుకు ఇవ్వట్లేదు? సూటిగా అడిగింది కృతి. బాధ్యతలో హక్కు ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అన్ని రకాలుగా కొడుకు కూతురు సమానం అని మీరు అనుకున్నప్పుడు మీకేదన్నా అవసరం వస్తే నన్నెందుకు పక్కకి పెడుతున్నారు? ఇది ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నా, కానీ మీరు బాధపడతారని అడగలేకపోయా. కానీ నాకు ఇది కరెక్ట్గా అనిపించడం లేదమ్మా. అందుకే నువ్వు అక్కడ ఉన్నావని చూశాక అలా అయినా నా మనసులో ఉన్నది తెలియపరుద్దామని అలా మాట్లాడా. కానీ నువ్వు పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయావు. ఏంటమ్మా కృతి, ఏమిటి నీ బాధ? నాకు చెప్పడానికి అడ్డేమిటి చెప్పు. 2 ఏళ్ల క్రితం నాన్నకి హార్ట్ ఆపరేషన్ అయింది. నేను చెప్పాను మనీ సర్దుతానని. మీరేమన్నారు? మా దగ్గర ఉంది, అక్కర్లేదన్నారు. కానీ తమ్ముడిని అడిగి తీసుకున్నారు, అవునా? లాస్ట్ ఇయర్ నువ్వు పడిపోయావు. 4 నెలలు రెస్ట్ అంటే నేనెంత బతిమలాడినా నా దగ్గరికి వచ్చి ఉండమని కాదు అని తమ్ముడి దగ్గరికి వెళ్ళారు. చంటి పిల్లలతో ఉంది నీ కోడలు. ఆ అమ్మాయికి ప్రాబ్లం అవ్వదా? నా పిల్లలంటే పెద్దవాళ్ళయ్యారు, నా దగ్గర రావటానికి ఏమిటి మీకు ప్రాబ్లం? ఇలాంటివి చాలాసార్లే జరిగాయి. నాకు అవసరమైనప్పుడు నా హక్కుగా మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచాను? మీకు అవసరం ఉన్నప్పుడు నేను చూసుకుంటా అంటే ఎందుకు ఒప్పుకోరు? నా ఇల్లు మీకు పరాయిగా ఎందుకు అనిపిస్తోంది? కృతి ప్రశ్నకు జవాబు ఇవ్వలేకపోయింది వసంత. నాకు అర్థమైంది ఏంటంటే అమ్మా, మీరు నమ్మింది మనస్ఫూర్తిగా ఆచరించడం లేదు. ఇద్దరూ సమానం అంటే అన్నీ సమానంగా ఇవ్వాలి. మీ సుఖంలోనే కాదు, కష్టంలోనూ నాకు భాగం ఇవ్వాలి. హక్కులతో పాటు బాధ్యతలు కూడా అప్పచెప్పాలి. లేదంటే నాకు ఇప్పుడు మీరు నన్ను పరాయిగా చూస్తున్నారని అనిపిస్తున్నది నిజమే అవుతుంది. అమ్మాయిలకి అన్నింటిలో సమాన హక్కు కావాలమ్మా. అలానే బాధ్యతలలో కూడా సమాన హక్కు కావాలి. ఇందాక నా ఫ్రెండ్స్కి అయినా అదే చెప్పాను. ఇదంతా నువ్వు నాన్నకి చెప్తే సరే, లేకపోతే నేనే చెప్తాను. బాధ్యతలో నా హక్కు నాకు ఇమ్మని. నిజానికి సమానంగా కాదు, నాకు కొంచెం ఎక్కువ ఇవ్వాలి. మొదటి నుంచి అలానే ఇచ్చారు కాబట్టి. నెమ్మదిగా చెప్పిన, చాలా స్పష్టంగా చెప్పిన కృతి మాటలలో తమ ఆలోచనల్లో ఎక్కడ ఉన్న ఈ చిన్న తప్పుని అర్థం చేసుకుంది వసంత. అందువల్ల కూతురు ఎంత హర్ట్ అయిందో అర్థమైంది. ఇంకెప్పుడు అలా జరగదు తల్లి. తెలియకుండానే నిన్ను బాధ పెట్టినందుకు సారీ. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి, అందరూ ఆస్తులలో హక్కు అడుగుతారు, కానీ బాధ్యతలో హక్కు అడుగుతున్నావు చూడు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాకు. నీలానే అందరు ఆడపిల్లలు ఉంటే ఎవరు కూతుర్ను తక్కువగా చూడరు, వద్దనుకోరు. ముద్దు పెట్టుకుంది కూతుర్ని. అందరు కూతుర్లు నాలానే ఉండాలి అంటే అందరి తల్లిదండ్రులు మీలాగా ఉండాలి కదమ్మా. నవ్వుతూ ప్రేమగా తల్లిని కౌగిలించుకుంది కృతి. కథ సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.